ఈరోజు తిరుపతిలో పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రజలకి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ప్రేమ చూపిస్తున్న ఆలోచనలో ఉన్నారేమో. పొద్దున్న చూసాం మనం వాళ్ళు చేసిన ఒక నాటకీయ పరిణామం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అత్యవసర ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఒక పొద్దున్న చూసాం తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎలక్షన్ వివాదం చూస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నాం. పూర్తిగా కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి అరాచకాలకి తిరుపతిలో చెక్కు పెట్టాలని వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ నాయకులే వాళ్ళ కార్పొరేటర్లే మా కూటమి వైపు మొగ్గు చూపారు. మేము వస్తాము, మా వార్డుల్లో పనులు జరగాలి, 4 ఏళ్ళు మా వార్డులో భవిష్యత్తు ఉన్నది, మేము గతంలో వాళ్ళ కనుసనలు నలిగిపోయాము, వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, మేము బయట రాలేని పొజిషన్లో ఉన్నామని చెప్పి సాక్షాత్తు కార్పొరేటర్లు చెప్తే వాళ్ళందరూ కూడా దాదాపు 22 మంది కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వానికి సహకరించారు. ఈరోజు పొద్దున మేము మా బలం చూపించడానికి వెళ్తుంటే వాళ్ళే డ్రామాలు ఆడి వాళ్ళ సంబంధించి 2-3 కార్పొరేటర్లు గంజాయి తాగి మద్యం తాగిచ్చి వాళ్ళే దాడులు చేసుకున్నారు. ఈరోజు దాన్ని పొద్దున్న నుంచి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన కుమారుడు పోయి రోడ్ల మీద తిరిగి వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు కానివ్వండి నానా బీభత్సం చేశారు. 4 కిడ్నాప్ చేశామని వాళ్ళు అంటారు. సాక్షి ఛానల్ ఏమో 8 మంది కిడ్నాప్ చేశామంటారు. అది ఎంతమంది కిడ్నాప్ అయ్యారో తెలియదు. అసలు కిడ్నాప్ లేదని చెప్పి అయిన వాళ్ళు చెప్తారు. చూడండి, ఈయన ఒక వార్డు కార్పొరేటరు, ఈయన పేరు కూడా మాకు తెలియదు. ఈయన ఒక వార్డు కార్పొరేటరు. ఈయన భయపడిపోయి ఆయనే మా కూటమికి రావాలని చెప్పి అక్కడ జరుగుతున్న గొడవలు భయపడి ఆయనే సేఫ్ జోన్లో అని చెప్పి ఆయనే మారుతున్నాడు. మమ్మల్ని కిడ్నాప్ చేయాలని చెప్పి ఆయన ఉన్నాడు. ఇంకో కార్పొరేటర్ ఉన్నాడు. తెల్లవారుజామున హాస్పిటల్ బస్సులో గందరగోళం జరిగిన దానివల్ల నేను సేఫ్ ప్లేస్కి రావడం జరిగింది. అంతేగాని ఎవరు నన్ను కిడ్నాప్ ఏం చేయలేదు. సేఫ్ ప్లేస్లో వాళ్ళుంటే సంబంధమే లేని వ్యక్తులు మాజీ చైర్మన్ గారు ఆందోళన ఉన్నారు, 4 కావాలని చెప్పి కోర్టులో పిటిషన్ చేశారు. ఇందాక 4 కిడ్నాప్ అనేసి అసలు బాధితులే చెప్తున్నారు. తిరుపతిలో అసలు ఏం చేయాలనుకుంటారు? కిడ్నాప్లు, ఈ రౌడీజం గొడవలు మాకు కొత్త కాదు, మీకు కొత్త కాదేమో. మేము కూడా చేయాలనుకుంటే మీకన్నా నిజంగా బాగా చేయగలుగుతాం. కానీ మా కూటమి నాయకులు ఒప్పుకోరు. చంద్రబాబు గారు ఒప్పుకోరు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. మీరు గత ఎన్నికలు మీరు ఓన్లీ డిప్యూటీ మేయర్ ఎన్నికలకి ఇంత డ్రామా ఆడారు. మున్సిపల్ ఎన్నికలు, తిరుపతి ఎంపీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, టౌన్ బ్యాంక్ ఎన్నికలు కూడా మీరు ఎంత గందరగోళం చేస్తారు. 2 వీడియోలు చూపిస్తాను మీకు. అంటే వీళ్ళు చేసిన అరాచకాలకైనా నా తిరుపతిలో ఎన్నిసార్లు ఎన్ని కేసులు, ఎంతమంది కొట్టి ఇళ్లలో దూరి కొట్టి ఆస్తులు కొట్టి బెదిరించి భయపెట్టి నయానో భయాన్నో మా జనసేన పార్టీ వాళ్ళు 22 వార్డులలో జనసేన పార్టీ పోటీ చేస్తే ఆ 22 వార్డులలో కూడా ఇబ్బంది పెట్టారు. ఇలా అరాచకాలు మీరు చేసి, అన్యాయాలు మీరు చేసి తిరుపతి ప్రజలందరికీ తెలుసు మీరు ఎన్ని చేశారో. గొడవలు కానీ ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, గెలిచేది మేమే. ప్రజలు మా వైపు ఉన్నారు, కార్పొరేటర్ మా వైపు ఉన్నారు. 27 మంది కార్పొరేటర్లు మా వైపు ఉన్నారు. రేపు ఉదయానికి ఇంకొక 5 మంది కార్పొరేటర్లు కూడా మాతో వస్తున్నారు అని చెప్పి మాకు సమాచారం ఉంది. ఎందుకంటే మేము కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి దగ్గర మేము గులాంగిరి పనులు మేము చేయలేము. వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటికాడ మేము కాపలాలా కూర్చోలేము. మేము స్వచ్ఛందంగా బతకాలనుకుంటున్నాం. మాకు స్వేచ్ఛ వచ్చింది కూటమి వచ్చాక. రేపటి రోజు మేము చేతులెత్తే సమయానికి మేము కూడా చేతులు కూటమికి ఎత్తుతామని చెప్పి కూడా సమాచారం ఉంది. మళ్ళీ ఎందుకు ఓడిపోతారో మీకు తెలుసు, మీకు బలం లేదని మీకు తెలుసు. కూటమి ప్రభుత్వంలో చూసుటాం బలం లేదు మీకు తెలుసు, కూటమి బలం పూర్తిగా ఉందని సంగతి తెలుసు మీకు. మీరు కాబట్టి మీరు భయభ్రాంతులు మీరు భయపడి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి సింపతి కోసం. మీ కొడుకు అభినయ్ రెడ్డిని భవిష్యత్తులో తిరుపతిలో ఎమ్మెల్యేగా చేసుకొని సింపతి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రామా అంతా. నేను వినోడుదా, అభినయ్ రెడ్డి పక్కన 2-3 ఉన్నారండి, మా నాయకుడిని ఇబ్బంది పెడుతున్నాడు. వాళ్ళంతా 420 గల ఊరు లేరు తిరుపతిలో. తిరుపతిలో ఉన్న 420 840 బ్యాచ్ మొత్తం అభినయ్ పక్కనే ఉన్నారు. వాళ్ళు వచ్చి మా నాయకుడు మంచోడు, మా నాయకుడిని ఇబ్బంది పెట్టినారు అంటారు. మీ అందరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని దౌర్జన్యాలు ఉన్నాయి మొన్నటి దాకా మాకు తెలీదా? తిరుపతి ప్రజలు తెలుసు అన్నీ. తిరుపతిలో వాతావరణం గందరగోళం సృష్టించి చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అనగాని సత్యప్రసాద్ మినిస్టర్ మీద ఆరోపణలు చేయాలనే ప్రయత్నమే ఇది కరెక్ట్ కాదు.